Hi friends, welcome to Dhanalakshmi kitchen. Today recipe tomato bath. టమాటా బాత్కి కావాల్సిన పదార్థాలు కొద్దిగా నూనె, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, బాంబే రవ్వ, చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. పోపుకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక అలాగే కొద్దిగా పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చీలు వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. చిన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలాగా 2 నిమిషాల పాటు మూత పెట్టించుకొని ఉడికించుకున్న తర్వాత ఇలాగా 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 1 గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. అలాగే దీంట్లో తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసుకొని నీళ్ళు మరిగాక టమాటా ముక్కలు ఉడికాయో లేదో చూసుకొని టమాటా ముక్కలు ఉడికాక దాంట్లో రవ్వను వేసి కలుపుకోవాలి. నేనైతే ఫ్రెండ్స్ 1 గ్లాసు రవ్వని వేసుకుంటున్నాను. 2.5 గ్లాసుల వాటర్కి 1 గ్లాసు రవ్వని యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలి. రవ్వ వేసుకొని కలుపుకొని కొద్దిగా మూత పెట్టుకోవాలి. రవ్వ ఉడకాలి, అందుకని 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 2 నిమిషాలకి మూత తీసి దీన్ని ఇలా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బౌల్లోకి ఈ టమాటా బాత్ని తీసుకోవాలి. అంతే, వేడి వేడి టమాటా బాత్ రెడీ.